పెద్ద ముందు అంటే నువ్వు అందరూ వేయండి పూలు, అందరూ వేయండి, అందరూ పూలు వేయండి. కాబట్టి గోదాం లేవా అయ్యా మరుగున పడిపోతున్నటువంటి ఈరోజు సావిత్రిబాయి పేరు పూలేని చరిత్రలోకి నిలబెట్టడానికి ప్రయత్నించినటువంటి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే కృషికి నిజంగానే ఈ రోజు నిదర్శనం ఎవరంటే ఈ రోజు మీ ముందుకు వచ్చి 4 మాటలు మాట్లాడగలుగుతున్నాము మేము మహిళలు అంటే కారణము సావిత్రిబాయి పూలే అని మనము చెప్పుకోవచ్చు. ఆమెను చాలా అవమానించినా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆమె వెళ్తూ ఉంటే మహిళల కోసం విద్య కోసం చెప్పడానికి వెళ్తూ ఉంటే దారి పొడుగునా ఆమె పైన పేడ నీళ్లు విసిరినా గుడ్లతో కొట్టినా టమాటాలతో కొట్టినా ఆమెను అవమానపరిచినా కూడా ఆమె తన చేయి సంచిలో ఇంకొక చీర పెట్టుకొని వెళ్ళి మార్చుకొని మళ్ళీ తన చదువులు కొనసాగించి మహిళలని ఎంతో చైతన్యవంతం చేసింది. ఈరోజు ఆమె వారసత్వాన్ని కొనసాగించడానికి దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఇంకా విద్యలో వెనుకబడి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మహిళల కోసము ఈరోజు ప్రత్యేకమైనటువంటి విద్య కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పాఠ్యాంశాలలో సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి మేము మా చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సావిత్రిబాయి పూలే పేరుతో యూనివర్సిటీ పేర్లు కూడా స్థాపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆమె పేరు చరిత్రలో నిలవాలి. మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందంటే జనగణన జరగాని కారణంగా జనగణనలో బీసీల శాతం తేల్చాలని చెప్పేసి ఈరోజు బిల్లు ఆగిపోయింది. ఇప్పటికైనా కూడా బీసీ మహిళల జనగణన తేలాలి. ఆ రిజర్వేషన్లలో బీసీ మహిళలకు శాతం కల్పించాలి. బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలి. ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల్లో కూడా ఆన్లైన్ లో చూస్తే అక్కడ ఆప్షన్స్లలో ఎస్టీ ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఆప్షన్ ఉంది, బీసీలకు ఆప్షన్ లేదు, అదర్స్ అని మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీసీ జనగణన జరగాలి. అందులో మహిళల యొక్క శాతం చేర్చాలి. మహిళలందరికీ కూడా చట్టసభల్లో సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ వాతావరణానికి తీసుకొచ్చిన ముఖ్య కారకుడు బుర్రా రామాంజనేయులు గారు అని చెప్పుకోవచ్చు. సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ విగ్రహం పెట్టాలని మా అందరితో మాట్లాడి ఫస్ట్ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు నంద్యాల వరదరాజరెడ్డి గారి పార్టీ ఆఫీసులో
అడిగితే అన్న మేము ప్రొద్దుటూరులో ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం ఉండాలి, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే పటేల్ విగ్రహం ఆవిష్కరించాలని ఉన్నాడా, మీ అనుమతి కావాలంటే అడిగిన వెంటనే పెద్ద ఆయన ఖచ్చితంగా నేను శాంక్షన్ చేయిస్తా, మీరు ఆ పనులు ఆ కార్యక్రమం చేయించుకోండి అని చెప్పినందుకు ముందుగా శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి, అలాగే బీసీ సమైక్య తరఫున బుర్రా రామాంజనేయులు గారికి, ప్రొద్దుటూరు పట్టణ బీసీ ప్రజలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాయకులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేసింది, ఎందుకంటే ఆమె చెప్పిన చదువుతోనే ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళలంటే మనకన్నా ఎక్కువ వాళ్ళు చదివినారు, చేసినారు. ఈరోజు పెద్ద పెద్ద సీఈఓలు, సాఫ్ట్వేర్లు, ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు వీళ్ళంతా ఉన్నారు. మహిళలంటే ఆమె పుణ్యమే. బీసీలంతా గర్వించాలా, ఎందుకంటే కదా బీసీలు ఎంత చైతన్యవంతులు అయితే ఉన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీసీలను గుర్తిస్తాంది. ఎప్పుడైనా కూడా బీసీ అనే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. ఖచ్చితంగా ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజు రెడ్డి గారి నాయకత్వమే వర్తిల్లుతాడాలి. ఇంకొకటి కూడా ఈ పొద్దు పెద్ద ఆయన బీసీ హాస్టల్ 25 లక్షల రూపాయలు ప్రొద్దుటూరులో గర్ల్స్ కు కేటాయించినారు. బీసీ భవన్ కూడా ఏర్పాటు చేస్తే బీసీలంతా ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఎన్ని అనుకుంటా ఉండాలి, మీరు తప్పగా చేయిస్తారు, చెందుతారని ఒక నమ్మకంతో మీ పైన ఒక నమ్మకం నుంచి మేము అడుగుతున్నాం. మీరు కూడా దాని త్వరగా మనందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఆధ్వర్యంలో ఆ బీసీ భవన్ కూడా ఈ 3 నెలల కాలంలో మీరే పొద్దుటూరులో బీసీ ప్రజా చైతన్య సమైక్య అంటూ బీసీలకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ఏ విధమైన సహకారం కావాలన్నా కానీ నేనున్నానంటూ ప్రతిరోజు బీసీ సమస్యలపై పోరాడే నాయకుడు. వృద్ధులైనా కానీ ఈ వయసులో కూడా, ముఖ్యంగా మా వయసు లాంటి వాళ్ళు కూడా ఇంట్లో చూసి చేయలేని పరిస్థితుల్లో కూడా చేయలేని మా శక్తి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండగా ఆయనకి ఈరోజు దాదాపుగా 70 సంవత్సరాలు వస్తున్నా కూడా కేవలం బీసీల కోసము బీసీ ప్రజా చైతన్యం అంటూ బీసీలందరినీ కలుపుకొని ప్రతి నెల ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ, బీసీల సమస్య ఉన్నా కానీ, బీసీ ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందరినీ పెంచుకొని కనీసం 150 మందికి అందరికీ ఫోన్ చేస్తే ఆ అవైలబుల్ ఉన్న వాళ్ళు 30 మంది 40 మంది వచ్చే కానీ ఖచ్చితంగా ఆ సమస్య ఏదని అందరితో చర్చించి ఎవరైనా ముందుకు వాళ్ళని ముందుకు వ్యక్తి బొర్రా రామాయణ గారు. బొర్రా రామాయణ గారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కదా జ్యోతిరావు పూలే విగ్రహం ఇచ్చింది వారి హయాంలోనే. అంతేకాకుండా ఈ రోజు కూడా సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఈరోజు ఆవిష్కరించాలని అంటున్నామంటే కదా అది వారి ఇంట్రెస్ట్తోనే ఈరోజు జరుగుతుందని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే ప్రజా చైతన్య సమైక్య అంటే ఒక బొర్రా రామాంజనేయులు గారే ఒక్కరే కాదు, ఆ సమైక్యలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ గ్రేడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ అధ్యక్షుడు మంచివాడైతేనే ఆ సంఘం కూడా ముందుకు పోతుంది. ఆ సంఘ సభ్యులు కూడా ముందుండి ఆ అధ్యక్షుడిని నడిపిస్తేనే ఆ సంఘం కూడా 10 కాలాల పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఉంటుందని ఈ విగ్రహాలతోనే నిదర్శనం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడుకోవాలంటే గతంలో 150 సంవత్సరాల కిందటే చదువులంటనే మహా నేరం, మహిళలు చదువుకోవాలనే ఏదో తప్పు చేసేట్టుగా, ఏదో నేరం చేసేట్టుగా చూసే రోజుల నుంచి వాళ్ళ భర్తీలైనటువంటి జ్యోతిరావు పూలే గారు పూణేలో ఒక మహిళా స్కూల్, మొట్టమొదటి మహిళా స్కూల్ స్థాపించినటువంటి జ్యోతిరావు పూలే గారు అదే స్కూల్లో మహిళగా టీచర్గా మొట్టమొదటి టీచర్గా పెట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారి పెట్టి చదువు చెప్పించడం జరిగింది. సమాజంలో మంచితనం అంటే ఒక కులం కాదు, ఒక మంచి గుణం ఉంటేనే ఇలాంటి సమాజాన్ని మార్చగలము అనేసి ఎవరి కులానికి ఇది లేకుండా ఎవరైనా కానీ మహిళలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో, సంకల్పంతో వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేవారు సావిత్రిబాయి పూలే గారు. ఎవరైనా నిజంగా ఎవరికైతే గౌరవం దక్కాలో వాళ్ళకే గౌరవం దక్కాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే స్వాతంత్రానికి ముందు భారతదేశ ప్రజల కోసము, భారతదేశ అభివృద్ధి కోసము, భారతదేశంలో అన్ని రంగాలలో అందరూ ఉండాలా, మహిళలకు ప్రధాన స్థానం ఇవ్వాలని ఆలోచన వల్ల విగ్రహావిష్కరణలు ఎంతో అవసరం. ఎందుకంటే భావితరాలు ఒకటి తెలియాలి. భావితరాలు రాబోయే కాలంలో ఎవరు ఏమి చేసినారనే విషయము వాళ్ళకు తెలిసే విధంగా మనం ఆ విగ్రహావిష్కరణలు చేయాలి. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో కష్టాలు కూర్చుకొని ఆ వేళ భారతదేశం మొదటి
మొదటి టీచర్ గా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి అందరికీ విద్య కావాలి, ఎంతమందికి మాత్రమే విద్య అందుతుంది, విద్య అందరికీ రావాలనే ఆలోచనతో ఉద్యమాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఆ మాదిరి చేసిన దాని వల్లనే ఈ రోజు మనకు భారతదేశంలో 50% మహిళలు ఇంకా సోదరి చెప్పినట్టుగా కొంత వెనుకబడి ఉన్నప్పటికీ కొంతవరకు మనం ఎందుకంటే రాష్ట్రపతి మన భారతదేశ రాష్ట్రపతి మహిళ, భారతదేశ మంత్రి ఆర్థిక మంత్రి మహిళ, అలా చూసుకుంటే మహిళలకు ప్రాధాన్యత ఉంది. కూటమి ప్రభుత్వం మొదనే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని బిల్లు ప్రవేశపెడితే కొన్ని దుష్టశక్తులు ఆ బిల్లును నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ బిల్లు పాస్ అయితే మహిళలకు చట్టసభల్లోనూ ఇటు రాజ్యసభలోనూ అన్ని విధాల వాళ్ళకు ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి మనం ఏ ప్రభుత్వాలు అయితే మనకు అండదండలు అందిస్తున్నాయో, ఏ ప్రభుత్వాలు అయితే మహిళలకైతేనేమి మనకైతేనేమి బాధ్యత ఇస్తున్నాయో ఆ ప్రభుత్వాల వైపు మనము ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి రోజు బీసీ చైతన్య వేదిక ద్వారా ఈ రోజు సావిత్రిబాయి విగ్రహావిష్కరణ చేయడం చాలా ముఖ్య విషయము. ప్రభుత్వంలో సోదరులు చెప్పినట్టుగా ఆమె పేరుతో కాలేజీలో ఆవిష్కరణ చేయాలి, ఆమె పేరుతో పాఠ్య పుస్తకాల్లో ఆమె ఒక పేజీ ఆమె జీవిత చరిత్ర గురించి రాయాలి. ఆ డిమాండ్ నేను కూడా బలపరుస్తున్నాను. భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. సుమారు ఒక 12 సంవత్సరాల కిందట జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడు మీరందరూ కూడా సహకరించి ఆ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించినందుకు వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలంలో రామాంజనేయులు గారు కొంతమంది బీసీ సంబంధించిన వాళ్ళ నుంచి సార్ మన పొద్దుటలో జ్యోతిరావు పూలే ఉంది, సావిత్రిబాయి పూలేని కూడా మనం పెట్టినప్పుడే దానికి సార్థకత ఉంటుందని నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. సరే మంచి పని లేవా మీరు అందరూ చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టుకున్నారు, మీరు ఇబ్బంది కలిగజేయద్దని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంబి పంచాయతీరాజ్ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వెంటనే రామాంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తయారు చేసి మధ్యకాలంలో విగ్రహావిష్కరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనా బీసీ సావిత్రిబాయి పూలే మరి బాపురావు పూలే వీళ్ళందరికంటే సావిత్రిబాయి పూలే మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరికీ కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో ఉండబడిన జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ముఖ్యంగా మహిళల చదువును బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి అటువంటి వారిని మన పొద్దుటూళ్ళ పట్టణంలో మనం వాళ్ళ విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని సరే మనసులో విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడైనా కనీసం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళ సంస్కర్తలు వీళ్ళనేది కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉండాలనే మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారకులు బీసీ మీ అందరి యొక్క సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాల న్యాయం చేయాలని కొంతమంది చెప్పడం తప్పకుండా ఈ ప్రభుత్వం బీసీలకు అధికారానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిగతా కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బీసీల యొక్క ఓటింగ్లోనే ఎక్కువ శాతం దాదాపు 50-60% ఉండబడిన బీసీల యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది కూటమి ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడోటి బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో స్థల సేకరణ అనే దానికి కూడా నేను ఇప్పటి నుంచో మీకు అందరికీ పెద్దలకు తెలియజెప్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్కు స్థలం బాగుందో మీరందరూ ఇప్పటి నుంచో స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు నిధులు మంజూరు చేస్తాము, ఆ స్థలం కూడా మంజూరు చేస్తాము. కాబట్టి అన్ని రకాల బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికల్లో పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. తొందరలోనే మళ్ళా మన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్లు
తప్పకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేదానికోసం చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో మహిళలు కూడా సగభాగం ఉన్నారు. కాబట్టి అన్ని రకాల దాంట్లో కూడా ప్రభుత్వం సహకారం అందించి వారందరినీ అన్ని రకాల ప్రోత్సహించి చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండేదానికోసం చట్టాలు తేవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం గమనించండి, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మనకు ఇంట్లో భార్య అన్ని సమకూరుస్తుంది. మనం బయటకు వచ్చేదాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి కాఫీ తొగాల నుంచి టిఫిన్ తొగాల నుంచి ఇవన్నీ సమకూర్చి మనం బయటకు వస్తాం. కాబట్టి వాళ్ళన్నీ ఆ అమ్మ చేయగలుగుతూనే మనం బయట తిరగలుగుతున్నాం. కాబట్టి మనమందరం కూడా అన్ని రకాల మహిళలను గౌరవించాలా, ప్రతి పిల్లలను అందరినీ ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించాలా. ఏదో ఇప్పుడు కొడుకుల కంటే బిడ్డలే బాగా చూసుకుంటున్నారు అనేది నాకు తెలిసిన సమాచారం. కాబట్టి మనమందరం కూడా అన్ని రకాల స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి మనమందరం కూడా ఈ దేశంలో సమానమైన గౌరవాన్ని ఇచ్చి వారందరినీ కూడా గౌరవించే పరిస్థితుల్లో మనము నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క బీసీ సంఘానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి పనులు మీరు ఏం చేస్తామనే భవిష్యత్తులో నా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి పనులు నడిచేదాని కోసం మా వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో బీసీలో ఏమి కావాలనే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ భవన్ ఒకటి ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.